ఈరోజు టాపిక్ వచ్చేసి భారతదేశంలో సాంప్రదాయాలు వాటి పద్ధతులు ఎందుకు ఇప్పుడు చెడుగా ఉన్నాయి 2025లో చూసుకుందాం. జనరేషన్ గ్యాప్ వల్ల ట్రెండ్లో ఉన్న కల్చర్ వల్ల అంటే ట్రెండ్లు అంటే యూజ్ చేసే ఇప్పుడు చెప్పే సొసైటీలో ఉన్నటువంటి ట్రెండింగ్ వల్ల వాటి అలవాట్ల వల్ల సిగరెట్లు ఇలాంటి అలవాటు అవ్వడం, లేకపోతే ఒక హీరో చూసిన సినిమాని వాళ్ళ హావభావాలని వాళ్ళు కూడా నేర్చుకోవడం, నేను కూడా అది వాళ్ళే ఏదో పెద్ద ఫీల్ అయ్యేలాగా మారడం, అది కాస్త వాళ్ళని ఒక యాక్టర్గా మార్చడం, వాళ్ళ జనరేషన్లో ముందుకెళ్తున్న కొద్దీ వాళ్ళలో బలహీనత పెరుగుతుంది, వాళ్ళ యొక్క వంశికమైనటి లక్షణాలు తగ్గుతున్నాయి, వాళ్ళలో ఉన్నటి జెనెటిక్ మాడిఫికేషన్ జరుగుతుంది. హైబ్రిడ్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళకున్నటి రియాలిటీ పోతుంది. మన పొలంలో కూడా పండించే కాడ పంటలో నాణ్యతమైన ఎరువులు కాకుండా పెస్టిసైడ్స్ వాడడం వల్ల బలహీనతమైన రైస్ని మనం తింటున్నాం. దీనివల్ల తిండితోటి మనం వీక్ అవుతున్నాం. ఈ వీక్ అవ్వడం వల్ల మనకున్న సమయం తక్కువ ఉంటుంది, దానికి మనం కేటాయించలేకపోతున్నాం. అంటే కొంతమంది పనిలో బిజీ అవుతారు, కొంతమంది ఖాళీగా తిరుగుతుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్స్ తోటి ఒక ఐడియాస్ తోటి ఈ జనరేషన్ ఉంది, కానీ ఎవరికి కష్టపడి సంపాదిద్దామనే లక్షణం లేదు. అంటే కష్టపడే అంటే కొంతమంది ఉన్నారు, కానీ అది కూడా పర్ఫెక్ట్ లేదు, దాన్ని కూడా ఈజీ వేలో ఇస్తున్నారు. అయినా కష్టపడితే ఏమొస్తుందని కొంతమంది ఈ జనరేషన్లో ఉన్నట్టి సౌకర్యాలను సదుపాయాలను ఆధారం చేసుకొని బతుకుతారు. ఈ సొసైటీలో ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అయ్యాక వారికి ఉన్నట్టి వాళ్ళు ఎక్కడి నుంచి మొదలయ్యారు, వాళ్ళ యొక్క ఆచారాలు, నియమాలు, సూర్య నమస్కారాలు, వాళ్ళకున్నటువంటి ఆరోగ్య వృత్తులు, ఆహార నియమాలు ఇవన్నీ మర్చిపోతూ జనరేషన్ ముందుకెళ్తాం. ఇదే ప్రాబ్లాన్ని అడల్ట్ రేషియోకి వచ్చే వరకు ఈ లేడీస్లో కానీ పిల్లలు చైల్డిష్ పిల్లలు ఉంటారు కదా 10 years, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ఇటు అబ్బాయిలు తట్టుకోలేకపోతున్నారు. ఇలా వారి జనరేషన్ ఇలా అయితే వాళ్ళకు ఇప్పుడు అందరి లైఫ్ స్పాన్ 60 ఏళ్ళు అయితే వాళ్ళ లైఫ్ స్పాన్ ముందు 40లో 35లో పడిపోతుంది. వాళ్ళకు పుట్టబోయే పిల్లలు ఇంకా అంగవైకల్యంతో, ఇంకా తెలివి తక్కువలతోటి, బ్రెయిన్ అనేది వారికి ఎక్కువ పనిచేయదు ఇప్పుడున్న పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే కల్చర్ ఎందుకు చెడిపోతుంది, ట్రెడిషన్ అంటే ఒకప్పుడు భర్త ఇంటికి వర్క్ అంటే తన పని ముగించుకొని ఇంటికి వస్తే ఇంటి ముందు నీళ్ళు పెట్టేది భార్య. ఇప్పుడు భర్త ఇంటికి వస్తే నాకేంది, వాడే వండుకుంటాడులే, వాడే అన్నీ చేసుకుంటాడులే అని రెస్పెక్ట్ లేకుండా మాటలు, అవసరం లేని గొడవలు. ఎందుకంటే ఇంట్లో ఉండే సౌకర్యాలు ఎక్కువయ్యాయి, అన్నిటి విధంగా హెవీ ఆలోచనలు పెరిగినాయి, పని మీద ఫోకస్ చేసుడు లేదు. ఏమున్నది ఇంట్లో పని చేసుడు, ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నది, ఇంట్లో అది ఉంది ఇది ఉంది అని దీనికి అలవాటు అవుతుంది. వారికంటూ ఒక స్పృహ కల్పించే చైతన్యం లేదు. ఒకప్పుడు లేడీస్ ఇంట్లో వండుతూనే చాలా పనులు చేసుకునేది. వాళ్ళు పొద్దుగాల పని మొదలు పెట్టుకుంటే సాయంత్రం సూర్యాస్తమయం వరకు వాళ్ళ పని అయ్యేదే కాదు. అలా వారికి ఒక పద్ధతిగా బతికేవారు కాబట్టి ఆరోగ్యరీత్యాలో అనారోగ్యంలో కానీ తోడ్పడేది. వాళ్ళ ఎమోషన్స్ కూడా కరెక్ట్ ఉండేవి, వాళ్ళు మాట్లాడేది నిజాయితీగా ఉండేది, వాళ్ళు చెప్పే దాంట్లో సత్యం ఉండేది. ఇప్పుడు వైఫ్ భర్తని మోసం చేయడం, భర్త భార్యని మోసం చేయడం, ఇంకో ఎఫైర్స్ పెట్టుకోవడం, వాళ్ళలో చెడగొట్టుకోవడం. ఈ 2025లోనే హెవీగా కాదు, అంటే ఇది ఎప్పుడు చెడిపోయిందంటే మనం ఎప్పుడైతే ఈ ఫస్ట్ జనరేషన్ ఉంటుంది 2000లో 90లో ఎప్పుడైతే మనిషికి ఈ రేడియో వచ్చిందో అప్పటి నుంచే మనిషికి చావు గడియలు మొదలయ్యాయి. ఇదంతా మనం ట్రెండ్ని సెట్ చేసుకుంటూ పోతున్నామని జనరేషన్ అనుకుంటారు. జనరేషన్ ఎడ్యుకేషన్ మీద పోయి మళ్ళీ జాబ్ పర్పస్ పోతుంది, జాబ్ పర్పస్ పోయి అక్కడ లాస్ అవుతారు. అసలు ఎవరు కష్టపడి పని చేయట్లేదు. జరగడం వల్ల వాళ్ళకున్న కల్చర్ని వాళ్ళు ఏదో సాధించాలని పోయి వాళ్ళకున్నటువంటి కొంత పూర్వజ్ఞానాన్ని మర్చిపోతున్నారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకోలేకపోతున్నారు, హెవీగా బిజీ అయిపోతున్నారు. ఇంకా ఎమోషన్స్ అంటే వాళ్ళ ఎమోషన్స్ని రియాలిటీలో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. కొన్ని ఎక్స్ప్రెషన్ చేయాల్సిన అంటే రియల్ ఎమోషన్స్ ఉంటాయి కదా, వాటిని భర్తకు భార్య పంచుకోలేకపోవడం,
చిన్నపిల్లల యొక్క ఎబిలిటీని అండర్స్టాండ్ చేసుకోకపోవడం, వారిని ఇంకా వాళ్ళకు కావాల్సిన స్వేచ్ఛ ఇవ్వకపోవడం. ఒకప్పుడు స్వేచ్ఛగా బతకపోయినా కట్టు నియమాలతో బతికేరు కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్ ఇంత ముందుకెళ్తాను. ఇప్పుడు స్వేచ్ఛ బాగా పెరిగింది, కట్టు నియమాలు తప్పాయి, వాళ్ళకున్న నియమాలు కండిషన్లు తప్పాయి. గుడికి ఒక అమ్మాయి వెళ్ళినా ఒక అబ్బాయి వెళ్ళినా గుడిలో తల దించుకొని వేయేవారు. అంటే తల ఎత్తి అంటే దేవుడు సన్నిధి ఏరే వరకు తల ఎత్తేది కాదు. అయ్యగారు కనబడితే దేవుడు లెక్క రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు అయ్యగారితోటే బిజినెస్లు యజ్ఞాలు అనుకుంటా బిజినెస్లు చేస్తారు, కానీ ఒక్క అయ్యగారు కూడా నిజమైన పండితుడు కూడా లేడు. ఏదో 4-5 మంత్రాలు నేర్చుకున్నాడు, గుడిలో అయ్యగారుగా బతుకుడు, దానితో బిజినెస్ చేసుడు. ఇప్పుడు కల్చర్ అలా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఈ టెక్నాలజీ బాగా గ్రోత్ అవ్వడం వల్ల ఈ రియాలిటీ ఆఫ్ ఎమోషన్స్ని షేర్ చేయలేకపోతున్నారు. వాళ్ళకున్నట్టి బాధల్ని పరుచుకోలేదు. టెక్నాలజీ పెరిగింది, మంచిది అనుకోవాలో చెడు అనుకోవాలో తెలియదు, కానీ వారు రియల్ ఎమోషన్ని సాటిస్ఫై చేసుకోలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎక్కడికి పోయినా వాళ్ళకు ఒక మాన్యువల్ లేదు. అంటే ఎట్లా బతకాలి, మన బతికేంటిది, ఎన్ని సంవత్సరాలు బతుకు సరిపోతుంది అనేది లేదు. నాకేంది, ఒకడు ఒక దారి పోతుంటే వాని దారిలోనే ఇంకోటి పోతాడు. ఈ విధంగా డౌన్ అప్స్ పెరిగిపోయినాయి. ఇంకేంటి అంటే ఉండడం వల్ల చాలామందికి ఓవర్ థింకింగ్, అన్వాంటెడ్ బ్లింకింగ్ ఐడియాస్ వస్తున్నాయి, కానీ వాటి వల్ల హెవీ స్ట్రెస్గా ఓ ఊహలో బతుకుతున్నాడు మనిషి ఇప్పుడు, కానీ రియాలిటీలో లేడు. ఇంకేంటి అంటే నియమాలు తప్పారు, రూల్స్ని పాటించరు, క్రమశిక్షణ లేకపోవడం, ఇవన్నిటికీ చూసుకుంటే వారిలో ఏకాగ్రత కూడా ఫోకస్ లేకపోవడం, వాటికి వీటికి కోరికల అతి ఆశ పోయి అన్నిటినీ చెడగొట్టుకున్నారు. ఈ 2025లో జరిగిందంతా ఇదే. అంతేకాదు ఇది 2001లోనే మొత్తం కల్చర్ అంతా నాశనమైంది. సీయింగ్ ఆఫ్ మూవీస్, సీయింగ్ ఆఫ్ రన్నింగ్ ఎడ్యుకేషన్ ఇన్ ప్రాపర్ సెక్టర్గా లేదు. బిజినెస్ మైండ్లో తోటి టీచర్స్ ఉన్నాడు, సార్లు ఉన్నారు, వాళ్ళకు ఎడ్యుకేషన్లో డబ్బులు సంపాదించడం నేర్పారు, కానీ ఒక్కనికి ఎట్లా బతకాలో నేర్పలేదు. ఇంకేంటిదంటే స్కూల్లో ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా సార్ నాకు ఈ డౌట్ వస్తే చెప్పేది కాదు. 2001 నుంచి 2010 దాకా ఒకడు క్వశ్చన్ వేసి సార్ని డౌట్ అడిగితే వాడిని పదే 10 దెబ్బలు కొట్టేది ఆ సార్లు. ఆ వేస్ట్ సార్ గాళ్ళని ఆడు పెద్ద అయ్యాక వాడు ఒక రౌడీ అయి వాళ్ళని చంపేటట్టే అవుతాడే, కానీ వాళ్ళు చేసిన అవమానాలు తట్టుకోలేక వాడు ఒక అంత కూడా అవుతాడు, కానీ గురువుల నుంచి ఏం నేర్చుకున్నాడు చెప్పండి. అంత కారణం 2001లో నుంచి 2010 వరకు జరిగిన ఈ ఎవాల్యూషన్లో జరిగిన జనరేషన్ గ్యాప్లో ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అన్నిటికీ ట్రెండ్ మారిన కొద్దీ ఏదో ఒక తప్పు చేసుకుంటాను. ఇప్పుడు మొబైల్ ఫోన్ని ఇది కూడా స్మార్ట్ ఫోన్ ద్వారానే నువ్వు చెప్తున్నావుగా, ఇది ఇప్పుడు టెక్నాలజీ ఉండడం వల్లే ఈ విషయం చెప్పగలుగుతున్నావు అంటే ఎస్, నువ్వు చెప్పింది రైటే, కానీ ఒకసారి నీ మైండ్లోనే ఊహించుకొని చూడు, అసలు ఇది ఎప్పుడు తయారైందో ఈ టెక్నాలజీ నీకే తెలుస్తుంది. తయారైంది, కానీ మనిషి తయారు చేయడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టాల్సిన టైం, తన ఆవిష్కరణ, డిజైన్ ఇదంతా జరిగింది. అది మనిషి ఇంబ్యాలెన్స్ రేషియోలో వెళ్ళడం వల్ల, తనకున్న పద్ధతులు పాటించలేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో మీకున్నటి ఏంటిదంటే ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్టు, ఇతరులకు రెస్పెక్టు, మంచి డిసిప్లిను, మంచి వినాలి, మంచి వార్తలు వినాలి, ఈ న్యూస్ పేపర్లు ఎక్కువ చదవకూడదు, బుక్స్ ఎక్కువ చదవకూడదు. నీకు కావాల్సిన ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్నట్టు వాళ్ళతోటి కమ్యూనికేట్ కావాలి, అంతేగాని ఎక్కువ మాట్లాడకూడదు. మాట్లాడే నీకు అవసరమైన విషయం మీదే మాట్లాడాలి. అనవసర విషయంలోకి తల దోచకూడదు, దాంట్లో ఏలు పెట్టకూడదు, ఎందుకంటే దాని నుంచి వచ్చే ప్రమాదాలు వేరే ఉంటాయి. సో కల్చర్ని, ట్రెడిషనల్ నాశనం చేసింది నాకు తెలిసి ఈ 5 లక్షణాల వల్లనే ఇవన్నీ జరిగినాయని నాకు డౌట్. ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.